సునుంతురు శరీరానుసారమైన మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏంటది? ఆత్మానుసారమైన మనస్సు ఎలా ఉంటుంది? సమాధానమునకు నిదర్శనం అని అన్నాడు. మనలో సమాధానం లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళగలదుమా? మనం ఒక మాట ఒకరికి చెప్తాము, ఏమని? నేను పలానా వాళ్ళు ఇలా తప్పు చేశారు, ఆ తప్పు చేసినప్పుడు ఆయన ఎదుటి వాళ్ళకి తగ్గించుకోమని చెప్తున్నాడు. అదే తగ్గింపు గుణము నీలో ఉన్నదని నేను అప్పుడు సహనం కలిగి ఉండండి అని నేను చెప్తున్నాను. నేను చెప్పినప్పుడు మీరేమంటారు? నీలో ఉందా సహనము, నీకుందా తగ్గింపు గుణము, ముందు నువ్వు చక్కబెట్టుకో, అప్పుడు నా ఇల్లుని నేను చక్కబెట్టుకుంటాను అని అన్నాడు. ఇది నిజమే కదా. ముందు ఏమని అన్నాను? హృదయ శుద్ధి కలిగి ఉండమని అంటున్నాడు. నీ ఇంటిని చక్కబెట్టుకోమని అంటున్నాడు. నీ ఇల్లు అంతటిని కూడా శుద్ధి చేసుకోమని అడుగుచున్నాడు. కానీ ముందు నీ ఇల్లుని నేను చెప్పినప్పుడు నా ఇల్లు నేను శుద్ధి చేసుకోంటే మీరు వింటారు, అంతేగాని మీ ఇల్లు మీరు శుద్ధి చేసుకోకోకుండా నేను చెప్పింది ఎలా వింటారు? మీరు వినరు కదా. ముందు నా ఇల్లుని నేను చక్కబెట్టుకోవాలి. అప్పుడు ఇదేమన్నా దేవుడు అలాగే ఆత్మానుసారమైన మనసును సమాధాన మనసును దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును కూడా లోబడదనగా. ఎలాగా? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును కలిగి ఉంటుంది. ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుంది? దేవుని యందు ఆత్మానుసారమైన మనసు సమాధానమును కలిగి ఉంటుంది అని అంటున్నాడు. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఏంటది? శరీరానుసారమైన మనస్సు ఎలా ఉన్నది? దేవునికి అంటే శరీరాంశమైన మనసు ఈ లోకపు వైపే చూస్తుంది. శరీరమైన మనసు ఎలా చూస్తుంది? ఈ లోకపు వైపే చూస్తుంది. ఈ లోకంలో ఉన్న వాటి కోసమే వెతుకుతుంది. ఈ లోకంలో పాపము కోసమే వెతుకుతుంది. అంతేగాని చాలామంది అంటారు, మనం ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నా కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపడమే వాళ్ళ వంతు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి, వాళ్ళు అదే చేస్తున్నారు కాబట్టి